ఎస్సీ ఎస్టీ పేద దళిత కుటుంబాల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం బృహత్ ప్రణాళిక చేపట్టినట్లు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. సామర్లకోటలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దళిత కుటుంబాల గృహాలపై ఉచిత సోలార్ యూనిట్ పథకాన్ని ఏర్పాటు చేయడంతో శుక్రవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్ ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల కోసం అందిస్తున్న ఉచిత సోలార్ యూనిట్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామస్వామి కోరారు. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలను అందిస్తూ పేదల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 20,000 మంది లబ్ధిదారులు ఉన్నారని, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి సుమారు 6,500 మంది ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు ఈ పథకానికి అర్హులు అని, ఇప్పటి వరకు 5,500 మంది లబ్ధిదారులు సోలార్ విద్యుత్ కోసం అప్లై చేసుకున్నట్లు కాకినాడ జిల్లా ఎస్సీ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ఈఈ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అందుగుల మణికుమారి, బడుగు శ్రీకాంత్, కంటే జగదీష్ మోహన్, అడబాల కుమారస్వామి, యార్లగడ్డ రవిచంద్ర, ప్రసాద్, నూనె రామారావు, దాట్ల శ్రీనివాస్, కొల్లపల్లి కామరాజు, అందుగుల జాచి, చక్రవర్తి, నూతలపాటి అప్పలకొండ, తాతపూడి కృష్ణబాబు, గుడాల శంకర్, వల్లూరి శివశంకర్ దొరబాబు, ఏడీఈ కిరణ్, ఏఈ నాగేశ్వరరావు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో మన శాసనసభ్యులు రాజప్ప గారి యొక్క చొరవతో మరి రాష్ట్రంలో మొట్టమొదటిగా పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోటలో ఈ మన బ్రౌన్పేటలో మొట్టమొదటిగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. సోలార్ మరి ఒక వెనకబడిన తరగతులు ఎవరైతే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఉన్నారో వారికి లబ్ధి చేకూరే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గాలు అనేక ఇబ్బందులు పడుతూ మరి మొన్నటి వరకు కూడా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వడం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరైతే 200 యూనిట్ల లోపల ఉండి వారి ఇంటి మీద ఈ సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే కనుక వారికి ప్రభుత్వం సైడ్ నుంచి నెలకు 200 అంటే 12 నెలలకు కానీ 2,400 రూపాయలు లబ్ధి చేకూరటం, అలాగే ఆ ఇంటి మీద ఎప్పుడు కూడా మరి కరెంట్ ఉండటం. ఇది ఈ సోలార్ పలకం పెట్టుకుంటే దానికి కూడా ఆ ఇంటికి కూడా అందం వస్తుంది. ఈరోజు ఎక్కడైతే పైన పలక పెట్టుకుంటే ఎక్కడ లేని అందం కూడా వస్తుంది ఆ ఇంటికి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ కూడా నాణ్యమైనటువంటి కరెంటు 24 గంటల పాటు అందుబాటులో ఉంచే విధంగా మరి సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఈ సోలార్ వల్ల చాలా రకాలైనటువంటి మేలు జరుగుతూ ఉంది. మనం ఈరోజు పెద్దాపురం కానీ పిఠాపురం కానీ పెద్దాపురం ఎలక్ట్రికల్ ఏరియా డివిజన్లో ఉన్నటువంటి వారికి 6,468 మంది మనం ఇంటి మీద కరెంటు పెట్టి ఈరోజు అందరికీ కూడా నాణ్యమైనటువంటి కరెంటు అందించే దిశగా
రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకాన్ని మీరందరూ కూడా వినియోగించుకుని తద్వారా మన కుటుంబానికి కూడా ఎంతో కొంత సాయం అయ్యే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి మన ఇంటి మీద పెట్టుకున్నటువంటి ఈరోజు 53,000 మంది ఇళ్ళకి కరెంటు సప్లై చేయడం కోసం జిల్లా వ్యాప్తంగా 20,000 ఇంటి మీద కరెంటు పెట్టి తద్వారా ఉన్న 53,000 ఇళ్ళకి కూడా కరెంటు సప్లై చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలుసు, మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నా అక్కమ్మలు, నా చెల్లెమ్మలు, నా అవ్వమ్మలు అని చెప్పి మరి ఎస్సీలకు సంబంధించినటువంటి 27 పథకాలు రద్దు చేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. కేవలం ఓటు బ్యాంక్ కోసమే ఎస్సీలు వినియోగించుకుని ఓటు వేయించుకున్న అనంతరం 27 పథకాలు రద్దు చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఎస్సీ సోదరులకి కార్లు సబ్సిడీ మీద ఇవ్వటం, ఇన్నోవా కార్లు కానీ లేకపోతే హైడ్రా మిషన్లు కానీ జేసీబీలు కానీ ఎప్పుడు వెనకబడినటువంటి కులాలు వెనకబడి ఉండిపోకూడదు, ముందుకు రావాలనేటువంటి ఒక ముందు చూపుతో ఆలోచన చేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి సబ్సిడీ పథకాలు మన ఎస్సీ సోదరులకి అందించినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. మళ్ళా మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు రావటం, వారు ఖచ్చితంగా ఎస్సీ సోదరులందరినీ కూడా మోసం చేయడం జరిగింది. 27 పథకాలను రద్దు చేయటం, తద్వారా మొత్తం ఎస్సీ సోదరులు ఎక్కడ వ్యాపారం లేకుండా కేవలం ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ప్రభుత్వ పథకాల మీదే ఆధారపడి ఎప్పుడూ కూడా ప్రభుత్వం వైపు చూడాలి, మనకంటూ ఒక సొంత కాళ్ళ మీద నిలబడకూడదు, మనం ఆర్థికంగా అభివృద్ధి చెందకూడదు. మనం ఆర్థికంగా అభివృద్ధి చెందితే మన దగ్గర డబ్బులు ఉంటే ఓటుకు డబ్బులు ఇచ్చుకుని ఓటేయం కదా. మన దగ్గర డబ్బులు లేకపోతే అతను అన్యాయంగా అవినీతితో వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు 1,00,000 కోట్లు అవినీతి చేసి ఆ డబ్బు మన దగ్గర డబ్బు ఉంటే మళ్ళీ ఓటుకు డబ్బులు తీసుకోం, మన అందరినీ డబ్బులు లేని వాళ్ళకి తయారు చేసి అతని దగ్గర ఉన్న డబ్బుతో కొని మళ్ళీ గద్దెనెక్కాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం చేస్తే తెలివైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు